ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో మేడం, ఈ మధ్య కాలంలో మనం చూస్తే యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి చాలామంది రకరకాల టెక్నిక్స్ చెప్పినప్పటికీ ఒక వర్డ్ మాత్రం మేనిఫెస్టేషన్ అనుకుంటూ మనం ఎక్కడ ఇన్స్టాలో చూసినా ఎక్కడ చూసినా మేనిఫెస్టేషన్ అంటూ ఉన్నారు. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, దాని కరెక్ట్ అర్థం ఏంటి, దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకొని మనం కనుక ప్రయత్నిస్తే రిజల్ట్స్ పొందే అవకాశం ఉందంటారు? మీరు అన్నట్టుగానే చాలా టెక్నిక్స్ ఉన్నాయి, అంటే యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి కానీ. సో వీటన్నిటిని మనం రీచ్ అవ్వాలి అని అంటే, అసలు ఆ టెక్నిక్ యూజ్ చేయాలి అని అంటే, మన సంకల్పాన్ని సిద్ధించుకోవాలి అని అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మేనిఫెస్టేషన్. సో మేనిఫెస్టేషన్ అనేది మన సంకల్పాలను రియాలిటీలోకి తెచ్చుకోవడం అనమాట. సో అది ఇంకా సింపుల్గా చెప్పాలంటే కంటిన్యూస్ రిపిటేషన్ ఆఫ్ యువర్ థాట్స్. ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే కావాలి అనుకుంటున్నామో, ఏదైతే పొందాలి అనేటటువంటి ఆతృతతో కానీ ప్రేమతో కానీ ఉన్నామో దానిని కంటిన్యూస్గా రిపీట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు చూడండి, కొంతమంది కొన్ని అప్పులు ఉన్నాయి, ఏం చేస్తుంటారు, రోజు దానిని రిపీట్ చేసుకుంటుంటారు. ఇన్నున్నాయి, ఇంతున్నాయి, ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఏదైతే మనం కంటిన్యూస్గా రిపీట్ చేస్తూ ఉంటామో అది రియాలిటీలోకి వచ్చేస్తుంది. అంటే మనం దాని వైపుగా పూర్తిగా దాన్ని అట్రాక్ట్ చేసేటటువంటి మార్గంలోకి వెళ్ళిపోతాం. అంటే ఇంకా పెరిగిపోతుంది. అయ్యో నేను ఎంత చేసినా ఇంకా పెరుగుతున్నాయండి, ఇవాళ ఇంత ఉందండి, ఇవాళ ఇంతే ఉంది, ఇంకా పెరుగుతుంది. అంటే నువ్వు ఎప్పుడైతే నెగిటివ్లో ఆలోచిస్తూ ఉంటావో నెగిటివిటీ అనేది బాగా పెరిగి నెగిటివ్ థాట్స్ రావడము, నెగిటివ్గా నువ్వు మేనిఫెస్ట్ చేసుకోవడము జరుగుతుంది. అందుకని ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది పక్కన పెట్టేసి పాజిటివ్లోకి రండి. మనలో మనం ఎంత నెగిటివ్ చూసినా కూడా దాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ థింగ్ అంటే పాజిటివ్గా అనమాట. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇవాళ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎంత హ్యాపీగా ఉన్నానంటే చెప్పలేకపోతున్నాను, అసలు అంత హ్యాపీగా ఉన్నాను నేను. అంటే నీ రియాలిటీలోకి అది రావాలి అని అంటే నువ్వు అలాంటి థాట్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో థాట్స్ ఏదైతే క్రియేట్ చేసుకున్నావో, థాట్స్ క్రియేట్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మనకి అట్రాక్ట్ చేస్తుంది అనమాట. మ్యాగ్నెటికల్ ఎనర్జీగా మారిపోయి మనకు కావాల్సిన దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు కంటిన్యూస్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నానండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 1 అవర్ వరకు మీరు చాలా హ్యాపీగా ఉన్నాను అని మీరు రిపీట్ చేయండి. హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేస్తారు మీరు హ్యాపీగా ఉండడానికి సోర్సెస్ దొరుకుతాయి. మీరు హ్యాపీగా ఉండేలాగా అవకాశాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే ఒక పాజిటివ్ థాట్ని కంటిన్యూస్గా రిపీట్ చేయడం వలన మనకి పాజిటివిటీ డెవలప్ అవుతుంది. సో ఏ థాట్ అయినా మనం కంటిన్యూస్గా రిపిటేషన్ చేస్తూ ఉంటే ఆ రిపీటెడ్గా మనం చేసినటువంటి ప్రతిదీ కూడా మన రియాలిటీలోకి మన ముందుకు వచ్చేస్తుంది. అదే సంకల్పం అనమాట. మనం ఒక సంకల్పం పెట్టుకున్నాం, 1 లక్ష రూపాయలు కావాలి మనకి, లేదా ఈ నెలాఖరికల్లా మన టార్గెట్ 5 lakhs. సో ఈ నెలాఖరులోపు నేను 5 lakhs పొందగలిగినందుకు విశ్వానికి కృతజ్ఞత. నేను ఏదైతే టార్గెట్ పెట్టుకుంటున్నావో, ఏదైతే పాజిటివ్గా ఆలోచిస్తున్నావో ఆ పాజిటివిటీని మాత్రమే విత్ ఫీలింగ్స్, విత్ ఎమోషన్స్ ఏదైనా చేయండి, ఏ సంకల్పమన్నా పెట్టండి, దానికి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అనేవి కంపల్సరీ. ఇఫ్ యూ యాడ్ ఎ పాజిటివ్ ఎమోషన్, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ యాడ్ ఎ నెగిటివ్ ఎమోషన్, నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. కావాలి, మీ టార్గెట్ 5 lakhs అన్నారు, మీ టార్గెట్ 5 lakhsలోని నేను పొందగలనా, వస్తుందా, ఇలాంటి ఆలోచన వద్దు. నా టార్గెట్ 5 lakhs నేను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞత, నేను పొందిన డబ్బుకి కృతజ్ఞత. అంటే రియాలిటీలోకి తెచ్చుకోవాలంటే దాన్ని రిపీటెడ్గా మనం చాంట్ చేసుకుంటూ పోవాలి. ఎప్పుడైతే దాన్ని రిపీటెడ్గా చాంట్ చేస్తూ ఉంటామో మన మైండ్ సెట్ అంతా కూడా ఆ 5 lakhs పొందాలి అనేటటువంటి ఆలోచన మీద ఉంటుంది. సో ఆ 5 lakhs పొందటము అనేది ఏంటంటే అవకాశాలని వెతుక్కుంటాం అనమాట. అవకాశాలు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే దాన్ని రియాలిటీలోకి తీసుకురావాలి అని కంటిన్యూస్గా దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటామో మనకి ఏదో ఒక అవకాశం మన రూట్లోకి వస్తూ ఉంటుంది. ఆ అవకాశాలని మనం యూటిలైజ్ చేసుకోవడం ద్వారా ఆ టార్గెట్ రీచ్ అవుతాం. మనం ఎప్పటి నుంచి అంటే మన లైఫ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే, నేను ఎప్పటి నుంచో అనుకున్నానండి ఇది కావాలని, ఇవాళ ఇలా వచ్చింది నా దగ్గరికి, లేకపోతే ఈ అవకాశం ద్వారా నేను దీన్ని పొందానండి. అంటే నీ సబ్కాన్షియస్ మైండ్లో దాన్ని ఎంత స్ట్రాంగ్గా నువ్వు బిల్డ్ చేసుకుంటావో, ఎంత స్ట్రాంగ్గా ఎమోషనల్గా దాన్ని డంప్ చేసి పెడతావో అంతగా రియాలిటీలోకి వస్తుంది. మనం మ్యారేజ్కి వెళ్తాము, మీ ఫ్రెండ్ ఎవరో రాలేదు, మీ ఫ్రెండ్ అయ్యో వచ్చి ఉంటే బాగుండు, చక్కగా మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళము, మేమిద్దరం ఎంజాయ్ చేసేవాళ్ళము అని మీరు కంటిన్యూస్గా అనుకోండి. ఒక అరగంటకి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ వస్తారు.
అరే నేను ఇప్పుడే అనుకున్నాను నువ్వు ఎలా వచ్చావు అని అడుగుతా. అంటే నీ రియాలిటీలోకి అది రావాలి అని అంటే కంటిన్యూస్గా నువ్వు చాంట్ చేయగలగాలి, కంటిన్యూస్గా థాట్ మీద ఫోకస్ పెట్టాలి, నీ ఎమోషన్స్ని ఆ థాట్స్కి నువ్వు బైండ్ చేయాలన్నమాట. ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా మీ యాక్షన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ మేనిఫెస్ట్ చేయాలంటే మీ బిలీవ్ సిస్టమ్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, థాట్ ప్రాసెస్ ఉండాలి, అండ్ యూ మస్ట్ వెరీ మస్ట్ క్లీన్ విత్ యువర్ ఎమోషన్స్, ఫీలింగ్స్. ఎప్పుడైతే ఎమోషన్తో నేను ఖచ్చితంగా డబ్బును పొందాను, ఎస్ డబ్బు నా దగ్గర ఉందండి, నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, అసలు డబ్బు లేదనే బాధే లేదు, నాకు అసలు లేదనే మాటే లేదు, నా పర్స్లో ఎప్పుడు డబ్బులు ఉంటాయి, నా అకౌంట్లో ఎప్పుడు డబ్బులు ఉంటాయి అని చెప్పి మీరు అలా కంటిన్యూస్ కానండి, ఆటోమేటిక్గా అది జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంతే తప్ప మన లోపల ఒక థాట్ పెట్టుకొని బయటకు ఇంకొక థాట్ కానీ చాంట్ చేసామంటే అది వర్కౌట్ కాదు. ఎందుకంటే రెండు ప్యారల్గా వెళ్ళిపోతుంది. రాదు అంటున్నావు, వస్తుంది అంటున్నావు, అది అక్కడే స్ట్రక్ అవుతుంది, క్లారిటీ ఉండదు. సో ఆ క్లారిటీ లేనప్పుడు ఏమవుతుందంటే మన థాట్స్ రియాలిటీలోకి రాలేవు. కాబట్టి మనం ఏదైనా సరే అది మనకు కావాలి అని అనుకున్నప్పుడు, మేనిఫెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు పాజిటివ్ థాట్గా మార్చుకొని ఆ పాజిటివ్ థాట్ని కంటిన్యూస్గా రిపీటేషన్ చేస్తూ ఉండాలి. ఆ కంటిన్యూస్ రిపీటేషన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ మేనిఫెస్టేషన్. నువ్వు ఏదైనా పెట్టుకో, ఎటువంటి సంకల్పం అన్నా పెట్టుకో, బట్ ఇట్ షుడ్ బి కొంచెం జెన్యువల్గా ఉండాలన్నమాట. ఆ జెన్యువాలిటీ అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి మనకి సోర్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆల్ ఆఫ్ సడన్ మనం అయితే ₹1,00,00,000 అడగం కదా. మనం లీడ్ చేసేటటువంటి లైఫ్ స్టైల్ని బట్టి మనకు ఉన్నటువంటి సంకల్పాలని మనం సిద్ధించుకోవాలి అని అంటే మనం మేనిఫెస్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు నువ్వు మేనిఫెస్ట్ చేసేటప్పుడు ప్రతి థాట్ని కూడా కంటిన్యూస్గా చాంట్ చేయటం మొదలు పెట్టాలి. పాజిటివిటీ అనేది డెవలప్ చేసుకోవాలి. ఆ సంకల్పం మీద నువ్వు పాజిటివ్గా మైండ్ సెట్ని పెట్టుకోవాలి, ఫీలింగ్స్ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి. ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఏది కావాలంటే అది మన యూనివర్స్ నుంచి పొందొచ్చు. సో దాన్నే మేనిఫెస్టేషన్ అని అంటారు. మేనిఫెస్టేషన్ చేస్తేనే మనం అనుకున్నది మనం సాధించగలుగుతాం. అంటే ఇప్పుడు ఏదో ఒక్కసారి మన మనసులో అనేసుకుంటే అది వర్కౌట్ కాదు. ఎప్పుడు కంటిన్యూస్గా దాన్ని రిపీటెడ్గా అనుకుంటూ ఉంటేనే, దాని మీద కంటిన్యూస్గా పాజిటివిటీ డెవలప్ చేసుకుంటేనే మేనిఫెస్టేషన్ పాసిబుల్ అవుతుంది అనమాట. సో మేడం, ఎవరైనా కూడా మేనిఫెస్టేషన్ చేసుకుంటూ వాళ్ళ కోరికలు, వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది గైడెన్స్ కోసం? సో ఆల్రెడీ మనకి మెడిటేషన్ క్లాసెస్ రన్ అవుతున్నాయండి. దాంతోపాటుగా టెక్నిక్స్ క్లాసెస్ కూడా నైట్ టైం రన్ అవుతున్నాయి. అంటే మనం ఈ మధ్య థింక్ అండ్ గ్రో రిచ్, అంటే మనీ గురించి మనం ఎలా మేనిఫెస్ట్ చేయాలి, మనీ విషయంలో మనం చేసేటటువంటి చిన్న చిన్న తప్పిదాలను ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, డబ్బు మన దగ్గరికి వస్తుందా, మనం డబ్బు దగ్గరికి వెళ్తామా అనే క్లారిటీ ఉండాలి మనకి. సో ఆ డబ్బుని రిసీవ్ చేసుకోవడంలోని ఒక ఎఫర్మేషన్ రాసుకోవాలన్నా కూడా మనకు క్లారిటీ అనేది ఉండాలన్నమాట. సో దానికోసం మనం నైట్ 8:20 to 9:20 క్లాసెస్ తీసుకుంటున్నాము. అలాగే మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ కూడా జరుగుతుంది. సో ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ కింద ఒక 1 వీక్ ఒక క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తున్నానండి, నైట్ 10 to 10:30. సో ఈ క్లాస్ ఏంటంటే ఓన్లీ 1 వీక్ ఉంటుంది. ఈ 1 వీక్లో 7 చక్రాస్ని బేస్ చేసుకొని, ఇప్పుడు ఏంటంటే మనకు ధనుర్మాసం జరుగుతుంది, విష్ణుకి చాలా ఇష్టమైనటువంటి నెల అనమాట, మాసము. సో ఇందులో ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సో ఆ మంత్రానికి చాలా పవర్ ఉందన్నమాట. ఒకసారి మనం ఆ మంత్రం చేస్తూ ఉంటే యూ విల్ రిలాక్స్ ఫ్రమ్ ఆల్ ద టెన్షన్స్. సో ఆ మంత్రాన్ని 108 times చాంట్ చేయాలి. దాంతోపాటుగా ఈ ఇయర్లో అంటే ఫ్రమ్ Jan 1st to December 31st ఏవైతే మనం బ్లాక్స్ అయితే పెట్టుకున్నామో, ఏ విధమైనటువంటి బ్లాక్స్ని మనము క్రియేట్ చేసుకున్నామో వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ హోపోనోపోనో టెక్నిక్, అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. సో ఈ హోపోనోపోనో టెక్నిక్ని 108 times చాంట్ చేయాలన్నమాట. ఈ రెండింటిని కంపల్సరీ ఆ మెడిటేషన్లో ఉంటుంది. మెడిటేషనే వీటి మీద మెయిన్గా. సో December 21st, 5th to 31st of December వరకు ఈ క్లాసెస్ రన్ అవుతాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.